నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఏపీ రాజకీయం మొత్తం అమరావతి వేశ్యల రాజధాని అనేటువంటి పదం చుట్టుముట్టే తిరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక 4 రోజుల నుంచి ఇదే వ్యవహారం మీద చర్చ నడుస్తూ ఉంది. అయితే సాక్షి టీవీ ఛానల్లో ఒక డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్నటువంటి ఆ డిబేట్లో ఒక గెస్ట్గా వచ్చినటువంటి ఒక అనలిస్టు కృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఆయన ఒక మాటని అమరావతి వేశ్యల రాజధాని అనేటువంటి పదాన్ని వాడడము పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. దాని మీద రకరకాల మీడియా ఛానళ్ళు డిబేట్లు పెట్టడము, పత్రికలు వార్తలు రాయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత దాన్ని అక్కడికి ఇంకా సమిసిపోయేటువంటి అంశం అయితే కనపడతలేదు, ఆ రకంగా కనపడతలేదు. దాన్ని ఇంకా కూడా కొంత పొలిటికల్ యాంగిల్ తీసుకుపోయారు, పొలిటికల్ టర్న్ తీసుకున్నది మొత్తం. మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రధానంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నది. ఎందుకంటే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఈ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఆ డిబేట్ నిర్వహించింది కాబట్టి అరెస్ట్ చేశారు. అయితే మాట్లాడినటువంటి ఆయనని ఇంకా అరెస్ట్ చేయలేదు, ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. సో నిన్న తుళ్ళూరు పోలీసులు వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆ ఉదయము వాళ్ళ ఇంటి ముందు బంజారాహిల్స్లో ఉన్న జూబ్లీహిల్స్ దగ్గర జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది, అక్కడ ఆయన ఇల్లు ఉంటుంది. ఆయన ఇంట్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ చేతిలో పెట్టి అంటే నోటీసులు అట్లా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చారు, ఆయన చేతిలో పెట్టారు. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి ఏంటి చెప్పేసి అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆయన అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ ఒకసారి చూపిస్తా, దాని తర్వాత ఆ సెక్షన్లు చెప్తా. అసలు ఎందుకు కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? బేసిక్గా ఆయన డిబేట్ నిర్వహిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడలే ఆ మాటని ఆయన మాట్లాడలే. ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అనలిస్టు ఆయన మాట్లాడిన ఆ మాటని, కానీ ఆయన మాట్లాడిన మాటని ఈయన కూడా అలా అనడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మాట కూడా ఈయన అన్నాడు. ఆ వీడియో గురించి తర్వాత నేను చూడడం జరిగింది. వేరే ఛానల్ వాళ్ళు ఇదే బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోని పెడితే అక్కడ చూసిన నేను అలా అనడం కరెక్ట్ కాదేమో అనేటువంటి మాట కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఆయన మాట్లాడినప్పుడు వేశ్యల రాజధాని అనేటువంటి మాట కృష్ణంరాజు గారు అన్నప్పుడు అలా అనడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి దాన్ని ఖండించినట్టుగా ఆయన మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ డే రోజు కూడా క్షమాపణలు చెప్పిండు, నా పదాలు నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిండు. ఆయన కూడా కృష్ణంరాజు కూడా నేను వెనక్కి తీసుకుంటున్నటువంటి విధంగా ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇక్కడ అరెస్ట్ చేసే ముందు ఒకసారి ఎట్లా వచ్చిరో ఒకసారి మీకు చూపిస్తా. ఇంట్లోనే ఆయన అరెస్ట్ చేశారు, కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఆఫీస్కి పోవడానికి రెడీ అవుతుంటే అరెస్ట్ చేశారంట. దాని తర్వాత అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నా ఊహించలా, ఈ పరిణామం ఊహించలా. సో నేను ఊహించలేదు అంటే ఒకవేళ ఇన్ కేసు కేసులు అయినా మాట్లాడినా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద అవుతుంది, నేను ఊహించలేదు అన్నట్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అన్నారు. అయితే ఈయన మీద పెట్టినటువంటి కేసు ఏంది ఒకసారి అది చెప్పిన తర్వాత నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద అట్లనే వివిఆర్ కృష్ణంరాజు గారి మీద ఇద్దరి మీద కేసులు పెట్టిర్రు. కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు శిరీష అని చెప్పేసి, కంబంపాటి శిరీష అని చెప్పేసి ఈమె దళిత నాయకురాలు అంట. సో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారము తుళ్ళూరు పోలీసులు, గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి పోలీసులు కంప్లైంట్ చేసిర్రు. ఆ కంప్లైంట్లో ఏమేమి కేసులు పెట్టారంటే సెక్షన్స్ వచ్చేసి అండర్ సెక్షన్ 79, 196 సబ్ క్లాస్ 1, 353 సబ్ క్లాస్ 2, 299 సెక్షను, 356 సబ్ క్లాస్ 2, 61 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, ఐటీ యాక్ట్ వచ్చేసి 67 2008 ఐటీ యాక్ట్ ప్రకారం పెట్టిరు. ఇక 3 సెక్షను సబ్ క్లాస్ 1, ఇంకొకటి SC/ST అట్రాసిటీ కేసు కూడా ఇందులో పెట్టారు. ఎందుకంటే దళితులను కించపరిచేటువంటి విధంగా మాట్లాడారు అనేటువంటి మాటను కూడా ఇందులో, అంటే దళితులను ఒక ఆమె కంప్లైంట్ చేయించిన ఆమె కూడా ఒక దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆమెతోటి కంప్లైంట్ చేయించారు. SC/ST యాక్ట్ కూడా ఇందులో పెట్టించారు. అంటే విద్వేషాలు రెచ్చగొట్టడం, కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడడం, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని చెప్పేసి ఒక కోణంలో ఈ సెక్షన్లు అయితే నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి ఈయనని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకుపోయారు, మన తుళ్ళూరు పిఎస్కి తీసుకుపోయారు. ఇందులో కంప్లైంట్ ఏముందో ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చదవండి, కొంత వీడియో లెంత్ ఉండొచ్చు, కొంచెం డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు కొమ్మినేని గారు ఎందుకు టార్గెట్ అయ్యారు, సాక్షి ఎందుకు టార్గెట్ అయింది, అట్ ద సేమ్ టైం ఈ కేసు కంప్లైంట్ వ్యవహారాలన్నీ కూడా నేను ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అలాగనే నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటి కంబంపాటి శిరీష గారు ఏమైనా రాసిరో ఒకసారి ఇక్కడ చూద్దాం. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సిఐ గారికి కంబంపాటి శిరీష, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు, రాయపూడి గ్రామము, తుళ్ళూరు మండలము, గుంటూరు జిల్లాను నేను నమస్కరించి రాయనది ఏమనగా, నేను రాయపూడి గ్రామానికి చెందిన హిందూ మాదిగ కులస్తురాలను. నేను అమరావతి రాజధాని రైతు దళిత జేఏసీ నాయకురాలని. అమరావతి రాజధాని ఉంది కదా, దానికి
జేఏసీ రైతు జేఏసీ నాయకురాలంట. 6వ తారీఖు 6వ నెల 2025వ తేదీన సాక్షి మీడియా ఛానల్లో లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు మరియు కొమ్మినేని శ్రీనివాసరావులు అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని అని, దాని చుట్టుపక్కల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులే ఉంటారంటూ అసభ్యకరంగా, అవమానకరంగా, దురుద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం వ్యాఖ్యానించారు. పై వ్యాఖ్యలను అన్ని సాక్షి యాజమాన్యం యొక్క ప్రోద్బలంతోనే జరిగినవి. పై సంఘటన అనే కాకుండా ఇంతకు ముందు కూడా సుమారు గత 10 సంవత్సరాల నుంచి సాక్షి పత్రిక మరియు సాక్షి ఛానల్ రాజధాని అమరావతిపై కక్షగట్టి ఒక పథకం ప్రకారము అమరావతి అభివృద్ధిని ఏదో ఒక విధంగా ఆటంకపరచాలనే దురుద్దేశంతోనే సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో వివిధ వ్యక్తులకు డబ్బులు ఇచ్చి డిబేట్లకు తీసుకువచ్చి రాజధాని అమరావతి పైన విషం చిమ్మించడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో భాగంగా ఒకసారి రాజధాని నందు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఒక దుర్ప్రచారము, ఇది రాజధాని కాదు శ్మశాన వాటిక అని మరొకసారి, ఇది రాజధాని కాదు ఎడారి అని ఇంకొకసారి, చిన్న వర్షానికి కూడా మునిగిపోతుందని ఒకసారి, ముంపు ప్రాంతం అని సాక్షి ఛానల్ నందు పథకం ప్రకారం రాజధాని పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కులాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశంతో చట్ట విరుద్ధ అమరావతి రాజధాని నందు సెంటు భూమి ప్లాట్లను ఇచ్చినట్టు, రాజధాని రైతులు దళిత వ్యతిరేకులని, రాజధానిలో దళితులకు స్థానం లేదని, కులాల మధ్య గొడవలు జరిగే విధంగా సాక్షి ఛానల్ నందు ప్రచారం చేయడం జరిగింది. ఏదో విధంగా రాజధానిపై విషం చిమ్ముతూ అమరావతి అభివృద్ధి ఆపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించి వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు కలిగించాలనే ఉద్దేశంతో సాక్షి టీవీ యాజమాన్యం వారు ఒక కుట్రపూరిత ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతయు అమరావతికే ఖర్చు చేస్తున్నారు అని, మిగిలిన ప్రాంతాల్లో కట్టిన పనులు ఇక్కడే ఖర్చు చేస్తున్నారని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా సాక్షి టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి అమరావతి అభివృద్ధిని ఆటంకపరుస్తూ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. అలాగే అమరావతిని నాశనం చేసే ఉద్దేశంతో 3 రాజధానులు అయితేనే మంచిదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు ప్రాంతీయ విభేదాలు వచ్చే విధంగా విష ప్రచారము సాక్షి ఛానల్లో చేస్తున్నారు. కావున 10 సంవత్సరాల నుంచి అమరావతి రాజధానిపై విషం కక్కుతూ కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ చివరకు అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అని ప్రచారం చేసి అమరావతిలో ఉన్న మహిళలు, ముఖ్యంగా దళితులను వేశ్యలుగా అభివర్ణించినందుకు దానిని తీవ్ర అవమానానికి, మనస్తాపానికి గురైనందున సాక్షి టీవీ ఛానల్ నందు డిబేట్లో పాల్గొన్న అగ్రకులస్తులైనటువంటి కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మరియు ఈ డిబేట్ను ప్రోత్సహించినటువంటి సాక్షి యాజమాన్యం, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి, సాక్షి యాజమాన్యం పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారము, ఐటీ యాక్ట్ ప్రకారము, టెలివిజన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము, BNS యాక్ట్ ప్రకారము తగిన చర్యలు తీసుకొని రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి రాయపూడి కబ్బంపాటి శిరీష్ అనేటువంటి రాయపూడి గ్రామస్తురాలు ఈ రాజధాని రైతుల జేఏసీ నాయకురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ బట్టి చూస్తేనే అర్థమవుతున్నది ఇక్కడ టార్గెటో లేకపోతే ఇక్కడ ఆత్మాభిమానమో లేకపోతే అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడమో ఇది కోణం లెక్క అక్కడ ఆ కంప్లైంట్ చూస్తే అర్థమవుతలేదు. ఆ కంప్లైంట్లో అంటే ఒక ఛానల్ ఒక వార్తని టేకప్ చేసి ఒక వార్తని ప్రచారం చేస్తే దాని మీద కూడా కంప్లైంట్ చేసేటువంటి విధంగా ఒకటి కనపడతా ఉంది. ఇంకొకటి ఇది ఏదైతే ఇప్పుడు ఆ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలను దాని మీద తుపాకీ పెట్టి సాక్షిని, అలాగే కొమ్మినేని శ్రీనివాసరావుని, అలాగే వైసీపీని టార్గెట్ చేసినట్టు చాలా స్పష్టంగా చాలా క్లియర్ కనపడతాం. ఇందులో అంటే ఇక్కడ బేసిక్గా ఎవరైనా సరే ఒక సాధారణ మహిళను సాధారణ కంప్లైంట్ ఇస్తే చేతితోని రాసి వైట్ పేపర్ మీద రాసిస్తారు. ఇది క్లియర్గా DTP చేసి ఒక ఎక్స్పర్ట్స్ అంటే ఏ రాస్తే కంప్లైంట్ ఆ ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో ఐటీ యాక్ట్ వచ్చే విధంగా రాజధాని మీద విష ప్రచారం జరుగుతుంది, కావాలనే కుట్రతోని ఇలా చేస్తున్నారనేటువంటి విధంగా అంటే ఇది చేస్తున్నారని సాక్షి యాజమాన్యం ఈ కేసులోకి వచ్చేటువంటి విధంగా గతంలో చేసినటువంటి కొన్ని కథనాల ఆధారంగా ఇవన్నీ ఇందులోకి రావాలనేటువంటి ఉద్దేశంతో సాక్షి టీవీ ఛానల్ను టార్గెట్ చేసుకొని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని టార్గెట్ చేసుకొని అంతిమంగా వైసీపీని టార్గెట్ చేసినట్టుగా ఈ కంప్లైంట్ చూస్తే మాత్రం అర్థమవుతా ఉంది. అంతే అందులో బేసిక్గా వీళ్ళు దళితులు అనేటువంటి పదాన్ని ఆ డిబేట్లో మొత్తంలో ఎక్కడ కూడా వాడలేదు. కానీ
వాళ్ళు దళితులనే అన్నారు అన్నటువంటి విధంగా కూడా తీసుకొచ్చి పెట్టిర్రు. అక్కడ కొంత సెన్సిటివ్ అంశాలను కూడా తీసుకొచ్చి చేర్చిరు. అంటే ఇంకొకటి ఏంటి, వైసీపీ విధానం 3 రాజధానులు అనేటువంటి ఉండే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఆ 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో చేర్చిరు. అంటే అలా 3 రాజధానులని వీళ్ళు చెప్పడం వల్ల ప్రాంతాల మధ్య, ఇటు రాయలసీమ మధ్య, ఇటు ఉత్తరాంధ్ర మధ్య, ఇటు ఆంధ్ర మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఇట్లా కంప్లైంట్ చేస్తున్నాం. అంటే ఇటు వైసీపీ చిక్కున పడాలి, ఇటు సాక్షి టీవీ చిక్కున పడాలి, ఇటు కొమ్మినేని కానీ, ఇటు మొత్తము అమరావతిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అమరావతిని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో 3 రాజధానులు ఉండాలని చెప్తా ఉన్నారో, అంటే మొత్తం అన్ని ప్రాంతాలు అన్ని సమానంగా అభివృద్ధి కావాలని చెప్తా ఉన్నారో వాళ్ళందరూ నోర్లు మూయించేటువంటి విధంగా అమరావతికి ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడం కోసం చాలా పక్కడ్బందీ కంప్లైంట్ ఈ కంప్లైంట్లకు కనపడతా ఉంది. కేవలం అరెస్ట్ అయింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాత్రమే కాదు, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సాక్షి యాజమాన్యాన్ని టచ్ చేయవచ్చు ఈ కేసులో, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను టచ్ చేయవచ్చు. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మెల్లగా పోలీసు వాళ్ళు చొరబడతారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లోకి ఇప్పుడు ఈ సాక్షి టీవీ ఈ యాజమాన్యంలోకి పోలీసు వాళ్ళు చొరబడేసి వాళ్ళు కొత్త విషయాలను ఇంకా చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ ఇక్కడితోనే ఆగిపోతాను మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అది పొరపాటున మాట్లాడిరా, ఏమరపాటున మాట్లాడిరా, కొంత ఆలోచించి మాట్లాడాల్సి ఉండే వీళ్ళు. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి ఆయన కృష్ణంరాజు గారు మాట్లాడడం వెనక ఆయన దురుద్దేశం ఏంటనేది ఆయన మాత్రమే చెప్పాలి. ఆయనను అరెస్ట్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ అర్థమవుతుంది. అంటే ఆయనతో ఎవరైనా మాట్లాడిచ్చిరా, ఆయననే మాట్లాడిండా, వైసీపీ వాళ్ళ ప్రోద్బలం ఉందా, సాక్షి టీవీ ప్రోద్బలం ఉందా అనేది అసలు మాట్లాడినటువంటి వ్యక్తి చెప్తే అర్థమవుతుంది. మరి ఆయనతోని ఏ రకంగా ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా, మరి ఆయన అక్కడక్కడ వివరణ కూడా ఇస్తున్నట్టు వీడియోలు కూడా వస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక కుట్ర కోణం లెక్క కనపడతాం. వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ ఇవన్నీ కూడా ఒక కుట్ర. అంటే ఇంకా దొరికేసింది ఈ చిన్న పాయింట్ని పట్టుకొని మొత్తాన్ని ఒక రాజకీయంగా వాళ్ళని మ్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, కట్టాల్సిందే. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉండాల్సిందే. అది అమరావతి, విశాఖపట్నమా, కర్నూలా, ఏదో ఒక ప్రాంతంలో ఒక రాజధాని ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఆ రాజధాని తలమానికంగా రాష్ట్రానికి ఉండాలి. రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఏవైనా కానీ ఆ రాజధాని కేంద్రంగానే వస్తాయి. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగానే చాలా వరకు పెట్టుబడులన్నీ కూడా ఆకర్షింపబడతాయి. సో అలాగనే ఏపీకి కూడా ఒక రాజధాని ఉండాలి. అది భవిష్యత్తుకు ఏపీ దానికి అక్కరకు. కానీ ఆ రాజధాని నిర్మాణ క్రమం లోపల కొన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చినప్పుడల్లా హైటెక్ సిటీ నేనే కట్టినా అని చెప్పాడు. కానీ కట్టిండని చెప్పడం వరకు బాగానే ఉన్నది. కానీ ఆ కట్టే క్రమం లోపల ఎంతమంది తెలంగాణ బిడ్డల భూములు తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్లకు, వాళ్ళ వర్గీయులకు, వాళ్ళ సామాజిక వర్గానికి అడ్డికి పావుచేరు ఆ భూములు ఇచ్చేసి వాళ్ళని ఎలా బికారులుగా మార్చేసి వీళ్ళు ఏ రకంగా వేల కోట్లకు పడగలెత్తిరు అనేది మాత్రం ఇలా మనం చూస్తున్నాం కళ్ళం కదా. సేమ్ ఇలాంటి తప్పు, ఇలాంటి పొరపాటు అమరావతిలో జరగకూడదని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి నోర్లు మూయించేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ దెబ్బతోటి. సో కాబట్టి ఇది ఒక పెద్ద కుట్ర కోణం లెక్క కనపడతా ఉంది. ఇంకా దీంతో పాటు ఇక కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడదాం. బేసిక్గా టార్గెట్ వైసీపీ, సాక్షి టీవీ ఇవన్నీ అయిపోయినాయి. కొమ్మినేని గారు కూడా టార్గెట్లోనే ఉన్నారు. ఎట్లా టార్గెట్లో ఉన్నారంటే, కొమ్మినేని గారి మీద పగ ఈనాటిది కాదు లోకేష్కి. కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పగ 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి పగ. ఎందుకంటే ఆ మాట మనం చెప్పుడు కాదు, ఆయననే చెప్పిండు. ఒకసారి మీరు అది వినండి ఒకసారి. నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఒకడు అయిపోయాడులే, ఒకడు ఎగిరేశాడు అంటే ఆయన వయస్సుకైనా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు మీ తండ్రి గారి వయసు ఎంతనో కొమ్మినేని శ్రీనివాసరావు గారి వయసు కూడా అంతే ఇంచుమించుగా. ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి. ఇట్లా టీడీపీ అనుకూల మీడియా కూడా అరైతొరైలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా ఇలా మాట్లాడుతూ అందరూ కూడా ఆయన కిందనే, అంటే ఈయన పనిచేసినప్పుడు వాళ్ళు చాలా సబ్ జూనియర్లు, ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు చాలా సీనియర్. అసలు అందులో ఆయన పొరపాటు ఏముందనేది ఇప్పటికీ అంతుపట్టనటువంటి వ్యవహారం. ఇప్పుడు మాట్లాడినటువంటి ఆయన ఇంకా పట్టుకోలేకపోయింది ఏపీ పోలీస్, ఈయనని మాత్రం పట్టుకొచ్చేసారు. సో అయితే ఈ పగ ఇప్పటిది కాదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీకు బాగా గుర్తుంటుంది, ఎన్టీవీ అనేటువంటి శాటిలైట్ ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షో అని మార్నింగ్ వస్తుండే డిబేట్. ఆ డిబేట్ని అంటే 2014 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు కొంత ఆ డిబేటు అప్పటి ప్రభుత్వానికి, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిబేట్ జరుగుతూ ఉంది, ప్రజల కోణంలో జరుగుతూ ఉందని చెప్పేసి
కేఎస్ఆర్ గారు లైవ్ షోని ఆ ఛానల్ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఆయన లైవ్ షోని ఆపించేసారు. ఆయన లైవ్ షో పాత ఆయన ఉద్యోగాన్ని కూడా అక్కడ తీయించేసారు. ఆయన ఉద్యోగాన్ని కూడా తీయించారు. అప్పట్లో అది మీడియాలో బాగా చర్చ కూడా అయ్యింది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఓపెన్ సీక్రెట్, దాచిపెట్టుకోవడానికి కూడా ఏం లేదు. సరే యాజమాన్యం వాళ్ళు మా మీద ఒత్తిడి చేయలేదు, మేమే తీసేసినాము, లేకపోతే ఇంకేదో కారణాలు ఎత్తుక్కుండొచ్చు. ఎందుకంటే ఇట్లా ఒక పార్టీ ప్రెజర్ తోటి మేము తీసేసినామంటే ఆ ఛానల్ సంస్థ క్రెడిబిలిటీ కూడా పోతుంది. కాబట్టి అంటే ఒక పార్టీకి అధికారం ఉన్నటువంటి పార్టీకి వీళ్ళు తలొగ్గుతారు అనేటువంటి క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి మేము తీయలేదు, ఆయన వేరే కారణాల వల్ల వెళ్ళిపోయిండు, మాకు ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయిండు, ఏదో ఒక రీజన్ చెప్తారు వాళ్ళు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఈయన షో నడిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. అంటే వ్యతిరేకంగా నడిపించే ప్రజల కోణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా నడుస్తూ ఉన్నది. సో కాబట్టి అందుకనే దాన్ని ఆపించేసారు. కొన్ని నెలల పాటు నడవకుండా చేసి తర్వాత ఫైనల్గా దాన్ని మొత్తానికి ఆయన ఉద్యోగాన్ని లేకుండా చేశారు. తర్వాత ఆయన కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఇక సాక్షి మీడియా ఛానల్కి వెళ్ళి అందులో జాబ్లో జాయిన్ అయ్యాడు. అక్కడనే డిబేట్ కొనసాగిస్తూ ఉన్నాడు. సో అట్లా ఆయన చాలా సుదీర్ఘకాలం పాటు పనిచేసిండు. నేను పనిచేసేటప్పుడు కూడా నేను కూడా ఎన్టీవీలో పనిచేసిన కొంత 2 సంవత్సరాలు. అప్పుడు కూడా ఆయన కేఎస్ఆర్ లైవ్ షో నడుస్తున్నాడు. నా దగ్గరికి పేపర్లు పట్టుకొని వచ్చేవారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆ పేపర్లన్నీ 10 పేపర్లు చదివేసి అందులో హెడ్లైన్స్ అన్నీ కూడా నాకు చెప్తే నేను కొట్టి ఇస్తూ ఉంటే అవి తీసుకొని పోయి మార్నింగ్ షో లైవ్ స్టార్ట్ అయ్యే ముందు ఆయన అవన్నీ చదువుతూ ఉంటుండే. సో కాబట్టి ఒకటి చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి. ఆయన మీద పగబట్టి లోకేష్ గారి పగ ఇప్పటిది కదా, అది అప్పటిది. అందుకే ఒకడు పోయిండు ఒకడు ఎగిరిండు అంటా ఉన్నాడు చూడండి మాట్లాడే విధానంలో భాగంగా. సో కాబట్టి ఇదొకటి అంశము. ఇంకొకటి అంశం ఏంది, అసలు ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు టార్గెట్ ఒకటే అయితే సాక్షి ప్లస్ సాక్షిని పెట్టేసి వైసీపీని కొట్టడం అనేది ఇంకొక టార్గెట్. అందుకే కంప్లైంట్లో చాలా క్లిస్టర్ క్లియర్గా రాయడం జరిగింది. ఇది సాక్షి ఛానలు, సాక్షి పేపరు కుట్రపూరితంగా కథనాలు రాస్తా ఉన్నది, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా రాస్తా ఉన్నది అని చెప్పేసి రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తారు, సాక్షి యాజమాన్యాన్ని లాగుతారు, సాక్షి మీద కేసులు అయినాయి. ఇదంతా ఒక ఎత్తుంటే మీరు చూడండి నిన్న మొత్తం సాక్షి ఆఫీసుల మీద దాడులు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగిన దాడులు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒకవేళ పొరపాటు జరిగింది, అది జరుగుతూ ఉన్నది, ఇది మీద కేసు అవుతున్నది, పోలీసు వాళ్ళు నమోదు చేసిరు, కేఎస్ఆర్ గారిని లైవ్ అరెస్ట్ చేసిరు, ఇప్పుడు అంత వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ జిల్లాలలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసుల మీద దాడులు ఏ రకమైనటువంటి ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయి? అది ఏ రకము అంటే కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా ఒక విషయంలో అరెస్ట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద కార్యాలయాల మీద దాడులు చేసేస్తారా? ఆ దాడులు చేసిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసిరు ఇప్పటిదాకా? టచ్ చేయలేదు. దాంతోపాటు సరే ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేసిరు అయిపోయారు. అయితే సాక్షి ఆఫీస్ని డిస్టర్బ్ చేయడం ఒకటి, దాన్ని కట్టడి చేయడం ఒక టార్గెట్, దాంతోపాటు ఆ సాక్షి యాజమాన్యాన్ని టచ్ చేయడం వల్ల తద్వారా వైసీపీ కూడా కంట్రోల్ అవుతుంది, వైసీపీ కూడా దీని మీద ఇంకెక్కువ మాట్లాడదు, మనకు ఇంకా ఎలాంటి అడ్డంకి ఉండదు. వాళ్ళ 11 మందే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న గ్రామ స్థాయిలో వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్ ప్రారంభించినటువంటి పథకాలు కూడా ఏవి కూడా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అవన్నీ కూడా నిలుపుదల చేసిరు, ఇంకా ఏవి కూడా కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేయలేదు. పింఛన్లు ఏవో పెంచినట్టున్నారు తప్ప పెద్దగా ఈ సూపర్ 6 అని చెప్పేసి ఒకటి పెట్టారు కదా, అవి కూడా ఏవి కూడా మొదలు కాలేదు. సంవత్సర కాలం అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి కూడా. సో అందుకే ఒక్క దెబ్బకు 2 పిట్టలు లెక్క, ఇట్లా 2 పిట్టలు కాదు ఇప్పుడు 4 పిట్టలు అవుతున్నాయి. ఒకటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్టు, అది లోకేష్ గారి పాతపగ, ఇంకోటి సాక్షి టీవీ కట్టడి చేసేటువంటి ప్రయత్నము, ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండా లెక్క కనపడతా ఉంది. ఇంకోటి వైసీపీ నోరు మూయించడం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ప్రజల కోణంలో చర్చ, ఇప్పుడు ఏపీలో మొత్తం ఏం చర్చ నడుస్తూ ఉంది, మొత్తము అమరావతి వేశ్యల రాజధాని, దాని మీద ఆ మాట మాట్లాడినటువంటి వాళ్ళ అరెస్టులు, దీని మీద నడుస్తూ ఉంది. కానీ సూపర్ 6 మీద చర్చ పోయింది. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం ఫెయిల్ అయింది, ఏ రకంగా ఫెయిల్యూర్ అయింది, వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి, సంవత్సరంలో 5 సంవత్సరాల్లో సంవత్సరం అయిపోయింది, ఇంకా మిగిలింది 4 సంవత్సరాలే. ఆ 4 సంవత్సరాలలో 3 సంవత్సరాలు వీళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు, 1 సంవత్సరం అంతా ఎన్నికలకు పోతుంది, ఆ హడావుడి అవుతుంది, ఆ ఎన్నికల హడావుడిలో పనిచేయడం చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి టైం దగ్గర పడతా ఉంది, ఇలా ఫెయిల్యూర్స్ గురించి చర్చించడానికి స్కోప్ లేకుండా పోయింది. మొత్తం అందరు దీని మీద చర్చ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు అనంతపురంలో ఒక రేపు వ్యవహారం నడిచింది, ఆ అంశాలను కూడా చర్చ లేకుండా పోయింది. మొత్తము రాష్ట్రంలో దాడులు కానీ లేకపోతే ఇతరత్ర వేరే ఏది కూడా చర్చ లేకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు లేకపోతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏది కూడా చర్చ లేకుండా కేవలం అమరావతి వేశ్యల రాజధాని చుట్టుముట్టు మాత్రమే చర్చ నడుస్తూ ఉంది. సో దాన్నే ప్రధానంగా టీడీపీకి అనుకూల మీడియా కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు జనసేన వాళ్ళు కావచ్చు బలంగా తీసుకుపోతా ఉన్నారు. అసలు కొమ్మినేని గారు చేసింది తప్పనే అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఈయన దాన్ని సమర్థించలేదు, దాన్ని అలా మాట్లాడడం తప్పు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈయన చేసింది కాసేపు తప్పనే అనుకుందాం మనం. కానీ గతంలో ఈయన కంటే దారుణంగా మాట్లాడారు కదా, దారుణంగా
ఇదే టీవీ5లో సాంబశివరావు గారు ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పట్టుకొని ఏదో ముండలు అన్నాడు, లా పక్కన అది పెట్టేసి ముండలు అని చెప్పేసి మాట్లాడాడు. మరి అది దానికి సాంబశివరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు, దేనికి చేయలేదు? ఈ డైరెక్ట్ యాంకర్లే మాట్లాడారు అలాంటి బూతులు. ఇక ఇవాళ మూర్తి అయితే టీవీ5 మూర్తి గారు నిన్నటి నుంచి వేదాలు సూక్తులు వల్లిస్తూ ఉన్నారు. ఒక ఎడిటర్లు అంటే ఎవరు ఎడిటర్లు? నార్ల వెంకటేశ్వరరావు గారు ఎడిటర్, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎడిటర్, రామోజీరావు గారు చీఫ్ ఎడిటర్, వాళ్ళే ఎడిటర్లు తప్ప మీరు ఎడిటర్లు గారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బూతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది సభా సంస్కారమేనా? ఇది సంస్కారమేనా? అంటే వీళ్ళు చేస్తేనేమో సంసారం, అవతల వాళ్ళు పొరపాటునో ఏమరపాటునో చేస్తేనేమో వ్యభిచారం. దీని మొత్తానికి ఇది ఒక కుట్రలో భాగం నడుస్తూ ఉంది. అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడినటువంటి వ్యవహారంలో ఈ కేసులు, ఈ అరెస్టులు, ఈ వ్యవహారం అంతా కూడా ఇంకా అమరావతి గురించి ఎవరు మాట్లాడకూడదు, ఇంకా మొత్తం బంద్ పెట్టేసేయాలి. ఆడ అన్యాయం జరగని, న్యాయం జరగని, ఒక కులం వాళ్ళే అక్కడ భూములు కొనుక్కొని, ఒక కులం వాళ్ళే డెవలప్మెంట్ కానీ ఏమన్నా కానీ ఎవరు కూడా దాని గురించి మాట్లాడద్దు. అందుకే ఈ రకమైనటువంటి ఈ కేసుని బలంగా తీసుకొని మీరు చూడండి, నిన్న పొద్దుగాల పూటనే అరెస్ట్ చేసిరు. ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు గారిని. మహా అయితే గుంటూరుకి ఎంతసేపట్లో పోతారు? 2 గంటలు 3 గంటలలో పోతారు. మహా అయితే 4 గంటలు, మధ్యాహ్నం 3-4 గంటల వరకు పోయిరు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అప్పటికే మధ్యాహ్నం నాటికి వెళ్ళిపోయినాక కూడా నిన్న మొత్తం రిమాండ్ చేయలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి? నల్లపాడుకు తీసుకుపోయారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్, నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఇలా ఆయనని తెనాలి ఆ కోర్టు ముందు, అక్కడ ఆ స్థానిక కోర్టు ముందు ఆధారపరిచి రిమాండ్ తరలించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఇవంతా కూడా కావాలనే చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సెక్షన్లు, ఇంకా కొన్ని కేసులు, ఇవన్నీ కూడా పెట్టేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ చర్చ మొత్తం ఏపీ ప్రజలు మళ్ళీ కూడా అర్థం చేసుకోవాలి. చర్చ అంతా వేరే తిరిగిపోతూ ఉన్నది. ప్రభుత్వ ఫెయిల్యూర్ కానీ, ప్రభుత్వ హామీల గురించి గుర్తు చేసేటువంటి అంశం కానీ లేకుండా మొత్తం చర్చ అంతా ఇంకో తిరగబోతూ ఉన్నది. ఆయన అన్నది ఒక్కసారి ఈ సోకాల్డ్ మీడియా, ఈ సోకాల్డ్ జర్నలిస్టులు, వీళ్ళందరూ అనలిస్టులు, వీళ్ళందరూ కూడా 100 సార్లు 1000 సార్లు మాట్లాడి దాని మీద ఇంకా ఎక్కువ చర్చ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. అమరావతి మహిళలకు ఆత్మగౌరవము, వాళ్ళను కించపరిచే విధంగా ఇప్పుడు టీడీపీ మీడియా చేస్తున్నది అసలైనటువంటి డ్యామేజ్. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇన్నిసార్లు పదే మాట్లాడి ఆయన ఉపోద్ఘాతాలు చెప్పడము. మూర్తి గారు నేను చూసిన ఉపోద్ఘాతాలు చెప్పేస్తూ ఉన్నారు, శ్లోకాలు చెప్తా ఉన్నారు, హజ్ అవుతా ఉన్నారు. వెంకటకృష్ణ గారు అదే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు అసలైన కించపరిచేటువంటి విధానం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆయన అన్నప్పుడు ఎంతమందికి చూసిర్రో, ఎంతమందికి రీచ్ అయిందో తెలియదు. ఆయన కృష్ణరాజు గారు అన్నప్పుడు ఎంతమందికి రీచ్ అయి ఉంటుంది, ఎంతమంది చూసి ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో అమరావతి వేశ్యల రాజధానా అని చర్చించుకుంటున్నారు. ఆ చర్చకు కారణమైంది వీళ్ళే. ఒక సూత్రం ఉంటుంది, తప్పు చేయడము, ఎవరైనా తప్పు మాట్లాడిన దాని మీద మనము దాన్ని చూపించి ప్రచారం చేయడం కూడా తప్పే. అది దాన్ని సర్క్యులేట్ చేయడం, షేర్ చేయడం కూడా తప్పే అవుతుంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా దాని కిందకే వస్తారు, ప్రచారం చేసిన దాని కిందకే వస్తారు, ఆ మాట మాట్లాడిన దాని కిందకే వస్తారు. సో కాబట్టి ఆలోచన చేయండి, ఏపీ ప్రజలే ఆలోచన చేయాలి. ఇది చాలా ఎట్లుంటుందంటే, నేను ఇంకొక వీడియో చేస్తా. ఎప్పుడు బలవంతుడు మన నాయకుడు కాకూడదు, బలహీనుడే మన నాయకుడు కావాలి. బలవంతుడు నాయకుడు అయితే ప్రజలు ఏ రకంగా గోసపడతారు, ఏ రకంగా ఇబ్బందులు పడతారో ఇప్పుడు బలంగా పోతున్నది, ఇప్పుడు జరుగుతున్నది అదే. సో ఈ విషయాన్ని నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా. సాయంత్రానికో రేపటికో అప్లోడ్ చేస్తా ఆ వీడియో. తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.